హాయ్ అందరికీ, వెల్కమ్ టు శివ సంతోషి వ్లాగ్స్. ఈరోజు ఫిష్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యేలోపు మనం ఫిష్ని మ్యాగ్నేట్ చేసుకుందాం. ఒక ప్లేట్లో చేప ముక్కల్ని తీసుకోవాలి. కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, కొంచెం ధనియాల పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఉప్పు, ఒక హాఫ్ చెక్క నిమ్మరసం పిండుకొని ఈ మసాలాలు మొత్తం ఆ ఫిష్కు పట్టేలాగా కలుపుకోవాలి. రెండు సైడ్లు ఇలా మసాలాలు పట్టించుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక ఇవి మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. వీటిని తీసి వేరొక బౌల్లో వేసుకుందాం. ఇలానే చేప ముక్కలన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల మనం బిర్యానీ చేసేటప్పుడు చేప ముక్క విరిగిపోకుండా ఉంటుంది. ఫ్రై చేసుకున్న చేప ముక్కల్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని బిర్యానీ గ్రేవీని ప్రిపేర్ చేసుకుందాం. దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక గరం మసాలాలు వేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయినాక పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయినాక ఒక స్పూన్ ఉప్పు, 1.5 స్పూన్ కారం. ఆల్రెడీ మనం మిరపకాయలు వేసాం కాబట్టి స్పూన్ పైన ఆ స్పూన్ వేసాను కారం. 1/2 స్పూన్ ధనియా పొడి, కొద్దిగా గరం మసాలా వేసి ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. 4 టమాటాలని చిన్నగా కట్ చేసి పేస్ట్ లాగా చేసుకొని వేసుకుంటున్నా. దీంట్లోనే 3 స్పూన్ల పెరుగు, గడ్డ పెరుగు వేసుకుంటున్నా. వేసుకున్నాక ఒకసారి అంతా కలుపుకుందాం. ఇక్కడ పెరుగు గడ్డలు లేకుండా కలుపుకోవాలి. దాంట్లోనే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేయాలి. టమాటా పేస్ట్లోని ఆయిల్ అంతా బయటికి వచ్చి గ్రేవీ మొత్తం దగ్గరికి అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకుందాం. చూడండి, గ్రేవీ అంతా దగ్గరికి అయిపోయి గ్రేవీలో నుంచి ఇలా ఆయిల్ బయటికి వస్తే మనకి బిర్యానీ గ్రేవీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న చేప ముక్కల్ని దీంట్లో వేసుకోవాలి. వేసుకున్నాక దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బిర్యానీ రైస్ని ప్రిపేర్ చేసుకుందాం. గరం మసాలాలు వేసుకోవాలి, కొద్దిగా కరివేపాకు,
2 బిర్యానీ ఆకులు, కొద్దిగా కొత్తిమీర, 1 స్పూన్ ఉప్పు, కొంచెం ఆయిల్ వేసి ఒకసారి కలుపుకోవాలి. కొద్దిగా ఉడుకు పట్టాక కసూరి మేతిని యాడ్ చేస్తున్నా. రైస్ హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు స్ట్రైనర్తో ఈ రైస్ని తీసి మనం బిర్యానీ గ్రేవీలో వేసుకుందాం. మనం మెతుకు ఇలా పట్టుకొని చూస్తే విరిగిపోయేలాగా ఉంటే హాఫ్ బాయిల్ అయినట్టే. హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది. మెత్తగా అయితే మనకి బిర్యానీ అనేది పొడి పొడిగా రాదు. ఇలా హాఫ్ బాయిల్ అయినప్పుడే తీసి ఆ గ్రేవీలో వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక దీంట్లో కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. ఇది ఎల్లో కలర్ ఫుడ్ కలర్. బిర్యానీ రైస్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ వాటర్ని కొద్దిగా తీసి పక్కన పెట్టుకున్నా. అవే వాటర్ని ఈ రైస్లో వేసుకుంటున్నా. కొద్దిగా కొత్తిమీర, మీ దగ్గర ఫుడ్ కలర్ ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. నేను ఇక్కడ ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నా. ఇప్పుడు ఈ రైస్ని టిష్యూతో కవర్ చేసుకుందాం. మూత పెట్టుకోవాలి. అంతే అండి, మనకి కరెక్ట్గా 15 మినిట్స్లో బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. మినిట్స్ తర్వాత చూస్తే ఇలా చూడండి బిర్యానీ ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుందాం. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. నేను చేసిన ఫిష్ బిర్యానీ మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.